హాయ్ అండి. ఈరోజు మేము పంచారామ క్షేత్రాలలో ఒకటైన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. కార్తీక మాస పుణ్యదినాలలో ఈ స్వామిని దర్శించుకోవడం చాలా మంచిదండి. అందుకనే కార్తీక మాసం అవ్వబోతుంది కదా అనే ఉద్దేశంతో ఈ స్వామిని దర్శించుకుందామని వచ్చేసామండి. ఈ స్వామివారి దేవస్థానాన్ని శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామివారి దేవస్థానం అని కూడా అంటారు. నాకు ఇంత పెద్ద పేరు తెలియదు కానీ భీమేశ్వర స్వామి ఆలయం సామర్లకోట అంతవరకే తెలుసు. ఈరోజైతే జనం చాలామంది ఉన్నారు. ఈ స్వామిని దర్శించుకోవడానికి మనం ఫస్ట్ ఫ్లోర్ మెట్లెక్కి వెళ్ళాలండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఆయన. నిజంగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జనం ఉన్నారు కానీ బాగా జరిగిందండి. ఇంకా పొద్దున్న నుంచి వర్షం కూడా అలా కురుస్తూనే ఉంది. అది కూడా చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్ కూడా. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ఒక శివలింగం ఉంది. దాని పక్కనే ఒక కొలను కూడా ఉందండి. అందరూ ఆ శివలింగానికి ఎవరి చేతులతో వాళ్ళు స్వయంగా అభిషేకం చేసుకుంటున్నారు. పక్కన ఉన్న కొలంలో నుంచి బిందెలతో నీళ్ళు తీసుకొచ్చి కూడా స్వామిని అభిషేకిస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన మొక్కు అండి. అంటే 108 బిందెలు పోసుకుంటాము, అలా ఏమైనా మొక్కు లాంటిది మొక్కుకుంటారండి జనాలు. దీని గురించి నాకు అంత డీటెయిల్గా తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి. ఓకేనా మరి.